ప్రైవేట్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల చెల్లింపు జాప్యంపై ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో చర్చలు సఫలమైనప్పటికీ ఆ ఒప్పందం ప్రకారం ఇప్పటికీ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం పట్ల కళాశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మళ్ళీ నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం నేతలు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో దసరా తర్వాత కూడా మీరు నిరవధిక సమ్మె చేపట్టారు, కళాశాలల బంద్ చేపట్టారు. ఆ తర్వాత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర కూడా కలిసి చర్చల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అసలు? మేము గతంలో బంద్ చేసినప్పుడు ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పిలిపించి మామూలు మాట్లాడి మేము ఒక 4 రోజుల నుంచి 1 వీక్లో మీకు రావాల్సిన ఆల్రెడీ టోకెన్లు ఉన్నంత అమౌంట్ వరకు మీకు టోకెన్లు మొత్తం కూడా మీ అకౌంట్స్లో క్రియేట్ అయిపోతాయి. మిగతా అమౌంట్ కూడా మీకు వాయిదాల పద్ధతిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి మీరు బుర్రా వెంకటేశ్వర గారితో మీరు మాట్లాడండి. అన్నీ కూడా క్లియర్ అయితే మీ అమౌంట్స్ మీకు వచ్చేస్తే ఇబ్బంది లేదని, ఇవన్నీ కూడా ఒక 1 రోజుల్లో మీకు క్లియర్ అయిపోతాయి అన్నారు. మేము పోయి సార్ని కలిస్తే సార్ కూడా అదే అన్నారు. వెంకటేశ్వర గారు కూడా మీకు 1 వీక్లో అయితే డిప్యూటీ సీఎం గారు చెప్పారు కదా 1 వీక్లో మీకు అయిపోతాయి అన్నారు. మేము ఆ రోజు నుంచి స్ట్రైక్ బంద్ చేసి యథావిధిగా క్లాసులు నడపడం జరిగింది. కానీ ఆ వారం పోయింది, దాదాపు ఇప్పుడు 40 డేస్ అవుతుంది, 40 డేస్ పైన అవుతుంది ఇప్పుడు. సో ఇంతవరకు ఎలాంటి ఒక పైసా మాకు క్రియేట్ కాలేదు. ఆ తర్వాత మేము పోయి ఎవరన్నా కలుద్దామన్నా మాకు ఎలాంటి రెస్పాన్స్ మాకు లేదు. సో విధి లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టేట్ వైడ్గా అన్ని యూనివర్సిటీలు సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడుతున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము నిరవధికంగా బంద్ పాటించడం, ఎగ్జామ్స్ని బైకాట్ చేస్తూ అదేవిధంగా నిరవధికంగా బంద్ను పాటించడం జరుగుతుంది. మాకు గతంలో ఇచ్చిన టోకెన్ల అమౌంట్ మొత్తం క్రెడిట్ అయ్యి మాకు రావాల్సిన బకాయిలు వచ్చిన తర్వాతనే మేము కాలేజీలని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతూనే ఉందా, లేదంటే ఇతర యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అఫిలియేట్ కాలేజ్లో ఈ సమ్మె కొనసాగట్లేదన్న కొంత ప్రచారం జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా 6 యూనివర్సిటీలు ఉన్నాయి. 6 యూనివర్సిటీల్లో 5 యూనివర్సిటీలు సంపూర్ణంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో మాత్రం కొన్ని అటానమస్ కాలేజెస్, కొన్ని మైనార్టీ, కొన్ని నాన్ దోస్తు అంటే దోస్తులు లేని కాలేజీలు కొన్ని ఉన్నాయి. కొన్ని లిమిటెడ్ కాలేజీలు హైదరాబాద్ టౌన్లో కొన్ని లిమిటెడ్ కాలేజీలో మాత్రం ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అవి తప్ప, ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్తో సంబంధం లేదు, డైరెక్ట్గా ఫీజులు తీసుకుంటారు స్టూడెంట్స్ దగ్గర నుంచి. కాబట్టి ఆ డైరెక్ట్గా ఫీజులు తీసుకునే కళాశాల తప్ప ఫీజు రీఇంబర్స్మెంట్ వర్తించే కళాశాల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. ఒకవైపు సెమిస్టర్ జరుగుతుంది, మరోవైపు ప్రాక్టికల్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ సమయంలో ఇలా కళాశాల నిరవేదిక బంద్కు పిలుపునివ్వడం విద్యార్థులకు చాలా ఇబ్బంది కలిగించే వాతావరణం కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇస్తాం అని చెప్పేసి చెప్తా ఉంది. మేము కూడా బయట నుండి అప్పులు తీసుకొచ్చేసి కళాశాలలకు సంబంధించినటువంటి శాలరీస్ కానివ్వండి, ఇతరతర ఖర్చులు కానివ్వండి, వాటన్నింటినీ భరించడం జరిగింది. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు 3 సంవత్సరాల నుండి మేము నెలకు వచ్చేసేసి ప్రతి కళాశాల కూడా జీతాలు అయితే ఏంటి, ఏవైతే ఏంటి 5-6 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సంవత్సరానికి ఒక్కొక్క కళాశాల ఎక్కువలో తక్కువ ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. మరి మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా మాకు ఏవైతే రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఇచ్చినట్లయితే మేము కళాశాలలు నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టోకెన్స్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆ టోకెన్స్ అమౌంట్ కూడా క్రెడిట్ కాలేదు కాలేజ్ అకౌంట్స్లోకి. టోకెన్ ఇష్యూ అయింది అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో సందర్భంలో మాకు డబ్బులు వస్తాయి అనేటువంటి భరోసాతోటి మాకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళని మేము సముదాయించుకుంటూ వాళ్ళని బతిమలాడుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఎన్ని రోజుల పాటు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాలి? ఇప్పటికీ కూడా మేము 2-3 నెలల నుండి శాలరీలు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. కొన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి మేము ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కానీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణితోటి ఉండి వీళ్ళేముందులే విద్యా వ్యవస్థ ప్రైవేట్ కాలేజీలే కదా అనేటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి ధోరణిలో ఉండేసరికల్లా మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నోసార్లు గవర్నమెంట్కి అప్పీల్ చేయడం జరిగింది. అయినా కానీ మొన్న కూడా 4-5 రోజుల్లో మీకు డబ్బులు క్రెడిట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ నెల 15 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా క్రెడిట్ చేయలేదు. కానీ గవర్నమెంట్కి సపోర్ట్గా మొన్న జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడకూడదు, ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్కి సపోర్టివ్గా మేము ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇంకా మేము ఓపిక పట్టి మా ఓపిక నశించి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరి పరిస్థితుల్లో. నిరవధిక బంద్కు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారా? ఆ తర్వాత యూనివర్సిటీ ఉపకులపతులకు కావచ్చు ఆ సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాధానం? సో ఆల్రెడీ నిన్న 19వ తారీఖు నుంచి నిరవధిక బంద్ అని యూనివర్సిటీ రిజిస్ట్రార్స్ ఏవైతే ఉన్నారో రిజిస్ట్రార్స్ కూడా
విన్నవించడం జరిగింది. అలాగే ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఉన్నారో ఆ సెక్రటరీ గారికి కూడా విన్నవించడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఇవి డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి సామాజిక శాస్త్రాలను బోధించేటువంటి కళాశాలలు. ఇవి ఈ ఎడ్యుకేషన్ కనుక లాస్ అయినట్లయితే ఏవైతే స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, డిగ్రీ పీజీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అయినా సరే విద్య అనేది బోధించాలి అంటే కంపల్సరిగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పకడ్బందీగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. ఇది పటిష్టంగా ఉండాలంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వెంటనే రిలీజ్ చేయాలండి. అవి రిలీజ్ చేస్తేనే ఈ కళాశాలల భవిష్యత్తు కానివ్వండి, ఫ్యాకల్టీకి శాలరీస్ కానీ సక్రమంగా ఇవ్వటం జరుగుతుంది. గత 5-6 నెలల నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి 5-6 నెలల వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్లస్ 5-6 నెలల నుంచి జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో కాబట్టి మరి ఇవి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి కళాశాలను ప్లస్ ఉపాధ్యాయులను ప్లస్ పిల్లల్ని ఆదుకోవాలని కోరుతున్నామండి. సో కాబట్టి ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి చర్య కాదు. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ప్లస్ పిల్లల్ని కూడా రక్షించడానికి మేము చేసేటటువంటి ఈ నిరవధిక సమ్మె. సో కాబట్టి మాకు ఎమ్మటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని కళాశాలలు ఉన్నాయి, ఎంత బకాయిలు రావాల్సి ఉంది ఖమ్మం జిల్లా? ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 60 to 70 కాలేజెస్ ఉన్నాయండి. నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ అంటే డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్. మనకి బడ్జెట్ వచ్చే వరకు ఇంజనీరింగ్ కాలేజ్ మనకి ఏం చేశారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్ని ప్రొఫెషనల్ కాలేజెస్ నాన్ ప్రొఫెషనల్ చేశారు. నాన్ ప్రొఫెషనల్ అంటే డిగ్రీ అండ్ పీజీ, ప్రొఫెషనల్ అంటే ఏమో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ అన్నీ వస్తాయి. అవి కాకుండా నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ డిగ్రీ పీజీ బడ్జెట్ వచ్చేసి ఖమ్మం జిల్లాలో 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అదే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వరకు సుమారు 2200 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటాయి. సో మేము ఏమడుగుతున్నామంటే ఎక్కువ మంది స్టూడెంట్స్, దాదాపు 70% స్టూడెంట్స్ నాన్ ప్రొఫెషనల్ స్టూడెంట్సే ఉంటారు. బడ్జెట్లో వీళ్ళ శాతం వచ్చేసి 10% ఉంటుంది. కాబట్టి తక్కువ బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ మంది లక్షల స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి మీరు అన్ని ఎస్సీ ముఖ్యంగా డిగ్రీ చదివే వాళ్ళందరూ కూడా, డిగ్రీ పీజీ చదివే వాళ్ళందరూ కూడా అత్యంత గ్రామీణ ప్రాంతం వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఇవాళ దీనివల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ దూరం అవుతున్నారు. ఇలా బాగా దూరం అవుతున్నారు. ఇవాళ యూనివర్సిటీల్లో లెక్కలు తీసినా, హైయర్ ఎడ్యుకేషన్ లెక్కలు తీసినా ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ ఎప్పటి నుంచి అయితే పెండింగ్ పడుతూ వస్తున్నాయో ఇవాళ కొన్ని కళాశాలలు వాళ్ళు ఫీజు అడగటం వల్ల చాలామంది డ్రాప్అవుట్స్ పెరిగారు ఇవాళ. సో దీనివల్ల ఒక రకంగా మేనేజ్మెంట్లు ఇబ్బంది పడటమే కాకుండా, విద్యా వ్యవస్థ మీద ఆధారపడ్డ ఇతర ఉద్యోగస్తులు ఇబ్బంది పడటమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కూడా విద్యా వ్యవస్థకు ఇలా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చాలామంది దూరం అయ్యారు కూడా. సో కాబట్టి నాన్ ప్రొఫెషనల్ బడ్జెట్ తక్కువ బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, జిల్లా వ్యాప్తంగా చూసినా, కాబట్టి తక్షణం ఈ నాన్ ప్రొఫెషనల్ బడ్జెట్ రిలీజ్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మొత్తంగా ఓపిక నశించడం కారణంగానే తాము నిరవధిక బంద్కు పిలుపునిచ్చామని చెప్తున్నాయి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు. గడిచిన 3 ఏళ్ల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం కాయలు కాచేలా వేచి చూశామని చెప్తున్నారు. ఇప్పటికైనా అటు నాన్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్కి చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది వీడియోని స్నాంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.